నువ్వు అక్కడికి నుంచుంటే ఇటువైపు రండి ఫోటోగ్రాఫర్ కిషోర్ గారు ఇటు వచ్చండి సార్. సార్ సార్ ఈరోజు ఆల్ ఈజ్ వెల్ ఆధ్వర్యంలో అలాగే ఊళ్ళో ప్రముఖ డాక్టర్లు చెట్లకిరణ్ గారు ఇతర డాక్టర్లు అందరూ కలిసి చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా రేపు 22వ తారీఖున ఆయన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం అనే కార్యక్రమం మంచి కార్యక్రమం చేపట్టారు. సుమారు ఒక మొక్కకి కూడా 1800 రూపాయలు ఇచ్చించి వారు ఒక 100 మొక్కలు నాటుతూ ఉన్నారు. టీ గార్డుతో సహా కలిపి ఒక పెద్ద సైజు మొక్క ఆల్రెడీ ఇది వారం రోజుల బదులు నిలబడిపోయి స్థిరంగా నిలబడిపోయే స్థాయిలో ఉన్న మొక్కలు తీసుకొచ్చి నాటుతూ ఉన్నారు. దాని చిత్రం చూపించారు. అది రేపు పొద్దున పెద్ద అయిన తర్వాత వచ్చి ఎల్లోయిష్ కలర్ అందంగా ఈ శశికాంత్ నగర్ వాసులందరికీ కన్స్యూమర్గా అందంగా ఉండేటట్టు మంచి మొక్క సెలెక్ట్ చేసుకుని చేశారు. అలాగే ఈ వారం కూడా మొత్తం అనేక కార్యక్రమాలు చెప్తూ ఉన్నారు. బ్లడ్ క్యాంప్ దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు చిరంజీవి గారు పుట్టినరోజు. ఎందుకంటే చిరంజీవి గారు ఏ రోజు చేసినా ఆ కుటుంబం ఒక మంచి కన్నా చెడ్డ కన్నా ప్రజలకి ఒక ప్రకృతి పెంచాల్సిన ఎక్కడన్నా ఈ రాష్ట్రమైనా కానీ ఏ రాష్ట్రం అన్నదండి. మొన్న చిరంజీవి గారు కలిసాను. లేకపోతే చిరంజీవి గారు చెప్తా ఉన్నారు కేరళలో వచ్చాను, అక్కడ ప్రభుత్వ ప్రయత్నం జరుగుతూ ఉంటే ఆ సందర్భంలో కిరణ్ గారి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. అలాగే ఎందుకంటే చేసిన పనులు కరోనాలో కిరణ్ చేసినటువంటి కొన్ని పనులు ఆయన మర్చిపోలేదు. అవన్నీ ఆయన గుర్తు చేసుకోవడం జరిగింది. కాబట్టి చిరంజీవి గారు ఇలాంటి వ్యక్తి పుట్టినరోజు చేసుకోవడం మనం గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. ఖచ్చితంగా 22వ తారీఖు దాకా మనం అన్ని కార్యక్రమాల్లో పాల్గొవాలని ప్రముఖులందరినీ కూడా నేను కోరుతున్నాను. తప్పకుండా ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రకృతిలోని మనం ఒక భాగం తప్ప ప్రకృతే మనం కాదనే ఉద్దేశంతో 2014లో ఆల్ ఈజ్ వెల్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి ఆదివారం నాడు మన కాకినాడ ప్రాంతంలో ఎక్కడెక్కడ చెట్లు పాతాలో అక్కడ చెట్లు పాతుతూ, అలాగే ప్లాస్టిక్ ఎరాడికేషన్ కోసం, జీవజాలాలు రక్షించడం కోసం అంటే ఆలివ్ రిడ్లే మన ఆలివ్ రిడ్లే తాబేళ్ళు ఉంటాయి. అవి హోప్ ఐలాండ్ వెళ్ళి ఆ చిన్న చిన్న పిల్లల్ని సముద్రంలోకి వదలటం, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. ఈరోజు శశికాంత్ నగర్లోని ఈ శశికాంత్ నగర్ వాస్తవ్యులందరూ కూడా మా ఏరియాలో ప్లాంటేషన్ చేయాలని అన్నప్పుడు జన సైనికులు అలాగే చిరంజీవి గారి బర్త్డే, పద్మవిభూషణ్ చిరంజీవి గారి బర్త్డేని పురస్కరించుకొని శశికాంత్ నగర్లోని ప్లాంటేషన్ చేయడానికి అమృత హాస్పిటల్స్ డాక్టర్ కిరణ్ గారు, అలాగే మన డాక్టర్ రాజ్ కుమార్ గారు అండ్ డాక్టర్ గౌతమ్ ప్రవీణ్ గారు, ఆదిత్య గారు అండ్ అడ్డా సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా రజనీ గారు వీళ్ళందరూ కలిపి ముందుకు వచ్చి తమ వంతు సహకారంగాని ఈ ప్లాంట్స్ ఇవ్వటము, ట్రీ గార్డ్స్ ఇవ్వటము కూడా జరిగింది. వీటితో పాటు పరివర్తన నుంచి పిల్లలు వచ్చారు, వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమానికి, ఇంత మంచి కార్యక్రమానికి మొదటిసారి
మన జనసేన నాయకులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ గారు రావడం మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో ఇంకా మేము ఎన్నో చేస్తామని, తప్పకుండా కాకినాడని క్లీన్ అండ్ గ్రీన్గా చేయడానికి మా వంతు సహకారాన్ని అందిస్తామని, అలాగే ఈ కాలనీ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఈ మొక్కల్ని శ్రద్ధగా పెంచి ఈ కాలనీ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తే కనుక కాకినాడ మెయిన్ రోడ్లో మేము వేసిన ప్లాంట్స్ కోసం ఈరోజు ఎలా మాట్లాడుకుంటున్నారో అలాగే ఈ ప్రాంతంలో ఉన్న ఈ చెట్లన్నీ పెరిగితే కనుక ఇక్కడికి వచ్చి వీడియో షూటింగ్స్ తీసుకోవడానికి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా సిద్ధపడతారు. అలాగే ఎంతో మందికి ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ కాలనీ వాళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ కాలనీని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తే మేమందరం కూడా మా వంతు సహకారాన్ని అందిస్తామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మొక్కలు నాటేటువంటి కార్యక్రమాలు చేసామండి. దానికి నానాజీ గారి ఇక్కడికి రావడం అనేటువంటి యశ్కాంత్ నగర్ వచ్చి ముఖ్య అతిథిగా వచ్చి మొక్కలు మా ప్రోత్సాహాన్ని ఇవ్వడం అనేటువంటి చాలా చిరంజీవి గారు నుంచి అంటే మా చిన్నప్పటి నుంచి కూడాను రక్తదానం కానివ్వండి, ఐ బ్లాంక్ కానివ్వండి, లేదంటే సేవ గురించి మాట్లాడేటువంటి మాటల ద్వారా మా డాక్టర్ కూడాను చాలా ప్రేరితమైనటువంటి ఇది ఒక ఉదాహరణ అండి. ఎందుకంటే చాలామంది డాక్టర్లు ముందుకు వచ్చి ఈ ప్లాంట్కి కావాల్సినటువంటి డబ్బు కానివ్వండి, మొక్కలు కానివ్వండి, గాడ్స్ కానివ్వండి కూడాను అందించారండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ నానాజీ గారు.